హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ కొత్తిమీర రైస్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పిల్లలకి ఇలాగ లంచ్ బాక్స్లో కట్టించడానికి కూడా చాలా బాగుంటుందండి. తొందరగా టైం కూడా అవుతుంది. చూడండి, ఇలాగ చేసి పెట్టామనుకోండి వాళ్ళకి చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇందులోకి ఎలాంటి మసాలాలు ఏమి వేయకున్నట్లుగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంకా దీని ప్రిపరేషన్ చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. చూడండి, ముందుగా ఇలాగ ఒక గ్లాస్ నిండా బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మామూలు రైస్తో కానీ చేసుకోవచ్చు. ఏమని నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఇలాగ ఒక గ్లాస్ తీసుకోవాలండి. వీటిని వాటర్ వేసుకొని ఒక 2 సార్లు కడుక్కోవాలండి బియ్యాన్ని. చూడండి, ఇలాగ కడుక్కోవాలి. ఇలాగ కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలాగ నాననిచ్చి ఇంకా అన్నం వండేసుకోవాలండి. చూడండి, ఇలాగ అన్నం వండేసుకోవాలి. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాము, కొంచెం చల్లారిద్దాం. తర్వాత కొత్తిమీర ఇలాగ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి ఇలాగ తుంచుకొని వేసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. చూడండి, ఇలాగ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇలాగ పోపు దినుసులు వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత 2 పచ్చిమిర్చి ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, తర్వాత జీడిపప్పు కొంచెం ఇలాగ వేసుకొని వీటిని వేయించుకోవాలండి. జీడిపప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఇలాగ వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంతగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. ఇలాగ పసుపు వేసుకోవాలి. ఈ వాటర్ అంతా మిగిలిపోయి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. దీన్ని చూడండి, ఇలాగ వేయించుకోవాలి. మనం అలాగే వేసామనుకోండి పచ్చివాసన వస్తుంది. కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలాగా చూడండి, ఇంక ఇది ఇలాగ వేగితే చాలండి, ఇంకా సరిపోతుంది. ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న అన్నంని వేసుకోవాలండి. చూడండి, ఇలాగ వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా ఒకేసారి కాకుండా ఇట్లా ఇలాగా ఇప్పుడు అంతా వేసేసుకుందాము. వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా తొందరగా అవుతుందండి ఈ రైసు. పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టించుకోవడానికి ఈజీగా అవుతుంది. చూడండి, అంతా ఇంక ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలాగా పెట్టుకోవాలి స్టవ్ మీద దీన్ని. తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేద్దాము, సరిపోతుంది. ఇంకా ఇలాగుంటే చాలండి, సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా సర్వింగ్ బౌల్లోకి వేసుకుందామండి. చూడండి, ఇంకా ఎంతో టేస్ట్గా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకున్నట్లు ఇలాగ సింపుల్గా లంచ్ బాక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుందండి. ఇలాగ తప్పకుండా మీరు ట్రై చేయండి కొత్తిమీర రైస్ని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియోని అయితే సపోర్ట్ చేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో. కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి, వీడియోని అయితే సపోర్ట్ చేయండి. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.